3 రోజుల పసుపు పండుగ నేటితో ముగియబోతుంది. మహానాడు చివరి రోజైన ఇవాళ 5 లక్షల మందితో టీడీపీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు టీడీపీ బహిరంగ సభ జరగబోతుంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలు, సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతమిస్తూ పాలన సాగిన తీరు, భవిష్యత్ లక్ష్యాలపై సభలో పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్య నాయకులు దిశానిర్దేశం చేయనున్నారు. మహానాడు నిర్వహణకు కడప శివార్లు చెర్లపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ విజయవంతంగా జరిగింది. ఇక ఇవాళ చివరి రోజు బహిరంగ సభ నిర్వహణకు 140 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. వాహనాల పార్కింగ్ కు 450 ఎకరాలు కేటాయించారు. వేదికపై దాదాపుగా 450 మంది ఆసీనులు కాబోతున్నారు. మహానాడు తొలి 2 రోజులు అంచనాలకు మించి శ్రేణులు రావడంతో నేటి బహిరంగ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మహానాడు ప్రాంగణం వద్దనే విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం, అధికారం చేపట్టిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బహిరంగ సభకు వచ్చే వారికి రవాణా, భోజనం ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా టీడీపీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు. 3వ రోజు గురువారం జరిగే బహిరంగ సభకు సుమారు 5 లక్షల మంది హాజరవుతారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. కడప బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 5 లక్షల మంది బహిరంగ సభకు హాజరవుతారని టీడీపీ అధిష్టానం అంచనా వేస్తుంది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెయిన్ డయాస్ పైన ప్రజా ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వచ్చే కార్యకర్తల కోసం స్టేజ్ కి ముందు పక్కన కుర్చీలు ఏర్పాటు చేశారు. 5 లక్షల మంది రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. బహిరంగ సభ వేదిక నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఈ సాయంత్రం జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. 2 రోజుల పాటు జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ తో సాయంత్రం జరిగే సభకి సంబంధించి 5 లక్షల మంది ప్రజానీకం వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మనకి కనిపిస్తుంది, ప్రస్తుతం మనం స్టేజీ మీద ఉన్నాం. ఈ స్టేజీ కనిపిస్తుంది. 450 మంది ముఖ్య నేతలు స్టేజీ మీద ఆసీనులు అవుతారు. సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు ఈ స్టేజీ పైకి రాబోతున్నారు. చంద్రబాబు, లోకేష్ ఉపన్యాసాన్ని ఆసక్తిగా వినడానికి ప్రజలందరూ కూడా, కార్యకర్తలంతా కూడా రెడీ అవుతున్నారు. ఉదయం 9 గంటలకే ఈ ప్రాంతం అంతా కూడా ప్రజానీకంతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సభా వేదిక శరవేగంగా పూర్తవుతుంది. ఎందుకంటే 5 లక్షల మంది ప్రజానీకం, మొత్తం కూడా 5 లక్షల మంది ప్రజానీకం వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కూడా ఏమాత్రం లోటు లేకుండా ఉండేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభా ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కూడా చైర్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. విఐపి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా కనిపిస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు కటౌట్స్ అన్ని కనిపిస్తున్నారు. ఒకవేళ రాత్రి అయినా కూడా లైటింగ్ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎల్ఈడి స్క్రీన్స్ ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఏదైతే చంద్రబాబు, ఎన్టీఆర్, అదేవిధంగా నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ కటౌట్లు కూడా ఆకర్షణగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రజానీకం అంతా కూడా గ్రామాల్లో నుంచి ఇప్పటికే బయలుదేరారు. మరి కాసేపట్లో ఏదైతే కడప ప్రాంతానికి చేరుకుంటున్నారు. ఇక్కడ పబ్బాపురంలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో గల సభా ప్రాంగణానికి అందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఏదైతే దారులన్నీ కూడా పసుపుమయమైనవి. కార్యకర్తలంతా కూడా గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన కార్యకర్తలంతా కూడా ఇక్కడే వచ్చేశారు. ఉదయాన్నే ఇక్కడికి రావడంతో అందరూ కూడా ఇక్కడంతా కూడా కోలాహలం అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే చంద్రబాబు ఈరోజు ఏం ఉపన్యాసం ఇవ్వబోతున్నారు, ఎన్ని కీలక అంశాలు ప్రకటిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే 2 రోజుల మహానాడులో కూడా చాలా మంది నేతలంతా కూడా పార్టీలో నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. ఒక సలహాగా సీనియర్స్ అందరూ కూడా చంద్రబాబుకు సలహా ఇస్తున్నారు. కార్యకర్త దగ్గర నుంచి కూడా సీనియర్ నేతల వరకు కూడా నారా లోకేష్ కి కీలక బాధ్యతలు ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో చంద్రబాబు అటువంటి ప్రకటన చేస్తారా లేదా అనేది అందరూ కూడా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సూపర్ 6 లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని చంద్రబాబు మహానాడు వేదికగా చెప్పారు.
ఇప్పటికే తల్లికి వందనం కార్యక్రమం కూడా స్కూల్స్ ఓపెన్ అవగానే ఎంతమంది పిల్లలు ఉన్నా వారికి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా అది ఇమీడియట్ గా అమలు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాయంత్రం చంద్రబాబు ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు, అదేవిధంగా నారా లోకేష్ ప్రసంగం కూడా చాలా కీలకంగా ఉండేది. చంద్రబాబు గంట పాటు ప్రసంగించే అవకాశం ఉంది. నారా లోకేష్ కూడా ఒక అరగంట పాటు ఇక్కడ ప్రసంగిస్తారు. ఏదైతే ఆయన 6 సూత్రాలని ప్రతిపాదించారు కార్యకర్తలు, పార్టీ బలోపేతం కోసం ఆయన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వీటిపై చర్చ జరిగింది. మహానాడులో కూడా ఆమోదించారు. వాటికి సంబంధించి నారా లోకేష్ సందేశం కూడా కార్యకర్తలకి కొంత ఉత్సాహంగా ఉంది. ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారని కూడా ఉన్నారు. ఇప్పటికే నామినేట్ పదవులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. దాదాపు జూన్ 12 లోపు కూడా అన్ని పదవులు పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అటు శ్రీకాకుళం నుంచి నలువైపుల నుంచి, రాష్ట్రం నలువైపుల నుంచి కూడా అందరూ కూడా కడపకు చేరుకున్నారు. ఈ సాయంత్రం బహిరంగ సభ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, మహానాడు, కడప.